హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఇది ఒక ట్రీట్మెంట్ వీడియో అండి. చూడండి, ఫస్ట్లో చూపించాను దాని కాటాలు చూడండి నార్మల్గా ఉన్నాయి. మొన్న తప్నీలో దీని క్యాప్ అయితే 2 days బ్యాక్ అయితే తప్నీలో క్యాప్ అయితే ఊడిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత పచ్చిగా ఉందో. చిగురండి ఇదంతా. చాలా అంటే టచ్ చేస్తే చాలా పెయిన్ వస్తుంది దానికి. ఓకేనా ఫ్రెండ్స్, క్యాప్ అయితే ఊడిపోయింది. లోపల కాటా చూడండి, చాలా సెన్సిటివ్ అండి అది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టైంలో మన తప్నీలు కానీ ఏదైనా పెట్టకూడదండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్యాప్ కొద్దిగా బలంగా ఉంటుంది కాబట్టి దానికి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అది ఊడిపోయిందంటే లోపలంతా చిగురండి, మెత్తటి ఏరియా అండి అదంతా. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా ఎటు ఇటు అయినా కాటా అనేది అసలు టోటల్గా ఇరిపోతుంది. చాలా మెత్తగా స్మూత్గా ఇరిపోద్ది. అందువల్ల దాన్ని టచ్ చేయకూడదు అనమాట. దీన్ని మనం ఎలాగ రెన్యువల్ చేయాలి? అట్టే వదిలేస్తే ఆటోమేటిక్గా కాటా అనేది అదే వస్తుంది. కాకపోతే చాలా స్లో అవుద్దండి, చాలా టైం పట్టుద్ది. దాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు కావాల్సింది చూడండి ఫ్రెండ్స్, ఈ కాటా అయితే క్యాప్ అయితే ఊడిపోయింది కదా. దీన్ని కూడా నేను వంకాయ పెట్టి నిన్నైతే కాల్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, వంకాయ పెట్టి కాల్చి తీసేసాను క్యాప్ అనేది. ఓకేనా, రెండు ఒకేసారి కాటాలు ఈక్వల్గా వస్తాయి. అంటే ఒకటి అప్ ఒకటి డౌన్ లేకుండా రెండు కాటాలు ఈక్వల్గా ఒకే స్టేజ్ నుంచి వచ్చేస్తాయని చెప్పి నేనైతే వంకాయ పెట్టి కాల్చి తీసేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సింది ఇది ఆలివ్ ఆయిల్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆలివ్ ఆయిల్ అంటే మెడికల్ షాప్లో కానీ ఫ్యాన్సీ షాప్లో కానీ చెప్తే ఇస్తాడనమాట. ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది దొరక్కుంటే కొబ్బరి నూనెను వాడుకోవచ్చు. ఓకేనా, ఇది ఆలివ్ ఆయిల్, ఇది బాగా పనిచేస్తుందండి. ఓకేనా, అంటే ముక్కు గుల్లలు పోతాయి కదా, పై ముక్కు గుల్ల పోయినా సరే తొందరగా, కాటా పోయినా సరే తొందరగా ఇది తీసుకొస్తుందండి. చాలా స్పీడ్గా రికవర్ అవుద్ది అనమాట, ముక్కు గుల్ల కానీ కాటా కానీ. అందువల్ల నేను ఆలివ్ ఆయిలే వాడతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కావాల్సింది నిమ్మకాయ. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ ఫుల్ కావాలండి. ఓకేనా, ఒక కాటాకి 2 కాటాలు కాబట్టి ఫుల్ కావాలి. వెన్నపూస అండ్ దూది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 ఐటమ్స్ అయితే మన కాడ కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే నేనే తీస్తున్నాను, కోడ్ అయితే నేనే పట్టుకోను. చూడండి, కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆలివ్ ఆయిల్ కొద్దిగా తీసుకొని ఒక అర దబ్బా నిమ్మకాయ అయితే పిండేశాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత వెన్నపూస యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, యాడ్ చేసిన తర్వాత దూదిని దాంట్లో వేసి ఒక 2 minutes ముంచేస్తే మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. ఆయిల్, ఆ వెన్నపూస, ఆ నిమ్మకాయ మిశ్రమం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాటను. బాగా మిక్స్ చేసుకొని దాంట్లో 2 నిమిషాలు పెట్టేసి అబ్జర్వ్ చేసిన దాకా కాటా మీద పెట్టి కట్టేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వదిలేస్తే వచ్చేదానికి మనం ఇలాగా కాటాని స్పీడ్గా రావడానికి చాలా తేడా ఉంటుంది. కావాలంటే మీరే చూడండి, ఒక కాటా దానంతట దానే వదిలేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అట్టే వదిలేసేయండి. నేను చెప్పిన ట్రీట్మెంట్ ఒక కాటాకి ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట. అది ఎలాగ వస్తుందో, అది ఎంత లేట్ అవ్వద్దు, ఇది మనకి క్యాప్ ఎంత త్వరగా వచ్చేస్తుందో, లోపల నుంచి క్యాప్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో మీకే తెలుస్తుంది. ఓకే, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కొన్ని పుంజులు ఏజ్ కొద్దిగా ఎక్కువ అయ్యి కొద్దిగా లేటుగా వస్తుంటాయి కాటాలు. అర్థమవుతుందా? అంటే మఖనాలు ఉంటాయి కొన్ని, అవి లైన్లో వస్తుంటాయి, అసలు కాటాలే రావు. ఆ కాటాలకు అయితే మనం ఏం చేయలేమండి, అది లైన్లో సమస్య, అది లైన్లో లోపం. అందువల్ల దాన్ని మనం ఏం చేయలేం. ఏజ్ ఎక్కువ ఉండి కాటాలు పొడిగా అయిపోయి కొద్ది స్లోగా అయిపోయి తప్నీలు పొడిగా అయిపోతుంటాయి కొన్ని. అట్లా ఏజ్ ఎక్కువ ఉండి కాటా స్లోగా వచ్చిన వాడు కూడా ఇది వాడుకోవచ్చు అండి. 100% యూజ్ అవుద్ది. చాలా కోళ్ళకి నేను ట్రై చేస్తున్నాను. అందువల్లే 100కి 100% ఉంటేనే ఏదైనా నేను వీడియో ముందుకు ద్వారా వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇట్లాంటి ట్రీట్మెంట్ వీడియోలో ఎవ్వరు చెప్పరు, అందరికీ తెలుసుంటుంది. 90% పెద్ద సీనియర్స్కి అయితే ఈ ట్రీట్మెంట్ తెలుసు, కాకపోతే ఎవ్వరు చెప్పరు. ఇట్లాంటి ట్రీట్మెంట్ వీడియోస్ ఎవరైతే చెప్పరండి. మన సబ్స్క్రైబర్స్ కోసం, మన కస్టమర్స్ కోసం నేనైతే ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకైతే తీసుకోను. చూడండి ఫ్రెండ్స్, 2 కాళ్ళకైతే కాటన్ వేసి పట్టి కట్టేశాను. ఇప్పుడైతే 1 month తర్వాత రిజల్ట్ అయితే నేను మీకు కాటా ఎంత వస్తుందో చూపిస్తాను, చూడండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు September 30 అండి. ఓకేనా, September 30, 2025 అండి. నెక్స్ట్ మంత్ October 30కి ఎంతవరకు కాటా వచ్చిందో నేను క్లియర్గా రిజల్ట్ వీడియో అయితే మీ ముందుకైతే చూపిస్తాను.